అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర బాబు, కిడ్నీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీకి సంబంధించి ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో జనరల్గా మన డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో 20-40% మందికి కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చాలామందికి డయాబెటీస్ ఉన్నది అని చెప్పే టైంకే కిడ్నీ సమస్య స్టార్ట్ అయి ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి ఎవరికైతే షుగర్ ఉన్నది అని డయాగ్నోస్ చేశామో అలాంటి వాళ్ళకు వెంటనే కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా చేసుకున్నాక ప్రతి 6 నెలలు లేదా సంవత్సరానికి రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే మొదటిసారి కిడ్నీ సమస్య ఉన్నది అని తెలిసిందో అలాంటి వాళ్ళు 6 నెలలకు ఒకసారి మళ్ళీ పరీక్షలు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికైతే కిడ్నీ సమస్య లేదు అని తెలిసిందో అలాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కిడ్నీకి సంబంధించిన పరీక్షలను చేసుకుంటూ ఉండాలి. కిడ్నీకి సంబంధించిన పరీక్షలు విషయానికి వస్తే మనకి జనరల్గా ఏంటంటే మనకి క్రియాటినిన్ అంటాము, కిడ్నీకి సంబంధించి బ్లడ్ టెస్ట్, అది కామన్గా చూస్తాము. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ బ్లడ్లో క్రియాటినిన్ అనేది పెరగడానికి ముందే యూరిన్లో ప్రోటీన్ లేదా ఆల్బుమిన్ అనేది లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏ కిడ్నీ ప్రాబ్లం అయినా ఫస్ట్ ప్రోటీన్ లేదా ఆల్బుమిన్ అనేది యూరిన్లో లీకేజ్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం కిడ్నీ పరీక్షలు చేసుకునేటప్పుడు రెండింటినీ కలిపి చేసుకోవాలి. బ్లడ్లో ఉన్న క్రియాటినిన్ లెవెల్ అండ్ యూరిన్లో ఉన్న ప్రోటీన్ లేదా ఆల్బుమిన్ అండ్ క్రియాటినిన్ రేషియో అంటాము. ఇవి రెండు మనం చెక్ చేసుకొని ఇవి కనుక ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మనము నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ పరీక్షలు కనుక నార్మల్ ఉన్నట్లయితే సంవత్సరానికి ఒకసారి మళ్ళీ తిరిగి టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి షుగర్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ప్రారంభ స్థాయిలోనే మనం నివారించవచ్చు. డయాలసిస్కి వెళ్ళే స్టేజ్ని చాలా వరకు పోస్ట్పోన్ చేసుకోగలము.